సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఎలా క్రైస్తవ మతంలోకి మారాల్సి వచ్చింది? ఎందుకు మారారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్పేదంటే అది మార్పు అయితే కాదండి, మతం అంతకన్నా అసలు కాదు. నేను మొన్న ఏదో చిన్నది కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడాను పాస్టర్స్ అందరి దగ్గర అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఇది మత మార్పిడి అనే దానికి అని చెప్పాను. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఆయన నేను ఒక మతము నన్ను నమ్ముకొని ఎక్కడ లేదండి. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గం ఏంటి, ఆ సత్యం ఏంటి, ఆ జీవం ఏంటి, అది తెలుసుకోవటానికి బైబిల్ చదివినప్పుడు మనకి దేవుడు అన్ని సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాను అనటం సరియైన పద్ధతి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అసలు ఆ మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉండటానికి చాలా కష్టపడాలి. అందుకే దేవుడు చెప్తాడు నా మార్గం చాలా ఇరుకైన మార్గం అంటాడు ఆయన. అంటే కానీ అది పోను 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 విశాలంగా ఉంటుంది. ఈ లోకంలో మార్గం చాలా విశాలంగా ఉంటుంది, ఎండింగ్ డేస్ వెళ్ళేటప్పుడు ఇరుక్కైపోతుంది. సో ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పటికే ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, నాయన మార్గం తప్పిపోకుండా నీ మార్గంలో వెళ్ళటానికి గాడ్ హెల్ప్ మీ అని. ఎందుకంటే క్రైస్తత్వం అనేది ఒక్కసారితో అయిపోయేది కాదండి. ఏదో ఈ రోజు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, అది ఎలా అంటే ఇట్స్ ప్రాసెస్.